ప్రతి మనిషి జీవితంలో ఆటంకాలు, అడ్డంకులు అలా ఏదో ఒక విషయంలో ఏర్పడుతూనే ఉంటాయి. వాటిని తలుచుకునో అక్కడ అడ్డంకులు ఏర్పడైనా అక్కడ ఆగిపోతే వాడు జీవితంలో ముందుకెళ్ళాడు, ఎప్పటికీ విజయం సొంతం చేసుకోలేడు. ఇలా చూస్తే కనుక మనకు మన రామాయణంలో సుందరాకాండలో తీసుకుంటే ఆంజనేయ స్వామి వారికి కూడా ఆయనకు ఒక సముద్ర లంఘనం, సముద్రాన్ని దాటి విశాలమైన ఒక సముద్రాన్ని దాటి ఆ సీత యొక్క జాడ తెలుసుకుని రావడం అనే ఒక టాస్క్ ఆయనకి ఇవ్వబడుతుందన్నమాట. అప్పుడు ఆయనకి వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణం కనుక తీసుకుంటే 5 సార్లు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆంజనేయ స్వామి వారికి సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి శివాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి రామ కార్యార్థమై బయలుదేరి వెళ్ళినప్పుడు 5 సార్లు అక్కడ దారిలో అంటే లంకను దాటి వెళ్ళేటప్పుడు అంటే లంకను లంఘించే సమయంలో 5 సార్లు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ ఆటంకాలు ఏర్పడ్డాయని ఆయన అలా ఉండిపోకుండా అవన్నీ అధిగమించి సీత జాడ తీసుకొచ్చి అక్కడ రావణ సంహారానికి ఆయన వంతు పాత్ర ఆయన పోషించాడు. ఇక సుగ్రీవ రామ మైత్రి జరిగింది. సీతాన్వేషణ కోసం కొంతమందిని సుగ్రీవుడు వాళ్ళ అంగదుడిని అలాగే జాంబవంతుడిని ఇలాంటి కొంతమంది వీరుల్ని హనుమంతుడిని అందరినీ సీత జాడ తెలుసుకుని రండి అని చెప్పినప్పుడు రాములు వారికి ఎందుకో మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఇది చాలా సూక్ష్మమైన అంశం. ఆంజనేయ స్వామి మీద చాలా గురి ఎక్కువ, నమ్మకం ఎక్కువ అనమాట. అందుకే ఆయన మారుతి ఇదిగో నా అంగుళీయకం, అంగుళీయకం అంటే చేతికి పెట్టుకునే ఉంగరం అనమాట. ఈ అంగుళీయకాన్ని తీసుకువెళ్ళి సీతాదేవికి ఆనవాలుగా చూపించు అని ఆయన ఏం చేశాడంటే తన అంగుళీయకాన్ని మారుతి చేతిలో పెట్టాడు గమ్మత్తుగా. అంటే ఈ కార్యం అంటే సీతాన్వేషణ, సీత జాడ తెలుసుకురావడం హనుమంతుడి వల్లే అవుతుందనే విషయం శ్రీరామచంద్రుడికి తెలుసు అన్నమాట. లేకపోతే మిగిలిన ఎవరికో ఇవ్వచ్చు కదా ఆ అంగుళీయకాన్ని. కాబట్టి ఆ రకంగా ముందే శ్రీరామచంద్రుడు గ్రహించాడు ఆ విషయం. మహానుభావుడు ఆయన గ్రహించడం ఆయనకి అన్నీ తెలుసు. అయితే వీళ్ళు వానర సేన అంతా కలిసి అంగదుడు అంటే యువరాజు అంగదుడు నేతృత్వంలో జాంబవంతుడు ఇలాంటి తదితర పెద్దలు అందరి దాంట్లో కలిసి వాళ్ళు అలా వెళుతూ సీతా అన్వేషణ కోసం బయలుదేరినప్పుడు ఒక విశాల సముద్రానికి ఆవల వైపు ఉన్నటువంటి లంకలో సీతాదేవి ఉండవచ్చు అన్నప్పుడు సముద్రానికి ఈ పక్క తప్పితే ఆ పక్క అవతల ఒడ్డే మనకేం కనపడదు కదా అన్నప్పుడు ఏంటి ఎలా వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఏంటంటే ఈ విశాల సముద్రం దాటడం మా వల్ల కాదు బాబు అని చెప్పి వానరులంతా కూడా చేతులు ఎత్తేశారు. అప్పుడు జాంబవంతుడు ఆ సేనలో అందరికన్నా పెద్దవాడు. అంటే ఇక యువరాజు అంగదుడు ఉన్నాడు, అతను సమర్థుడో కాదో పక్కన పెడితే యువరాజు ఇలాంటి వాటికి వెళ్ళకూడదని ఒక నియమం ఉంది. చిన్న చిన్న విషయాలు ఒక రకంగా చెప్పాలంటే సీతాన్వేషణకు ఆయన వెళ్ళకూడదని తెలుస్తుంది. ఇక అప్పుడు జాంబవంతుడు ఒక విషయాన్ని ఆయనకు తెలిసి ఒక రహస్యం తెలుసు మాట హనుమంతుడి గురించి తెలిసి హనుమ యొక్క బలం కూడా తెలియదు. హనుమంతుడు కూడా పెద్ద నేను వెళ్ళిపోతాను సముద్రాన్ని లంఘించేసి దాటేసి వెళ్ళిపోయి ఆ సీతాదేవి జాడ తీసుకు వచ్చేస్తాను ఇదిగో చిటికి పని అని ఆయన ఏం చెప్పలే ఆయనకి. ఎందుకంటే ఆయన బలం ఏంటో ఆయనకి తెలియదు అనేది అది మన అందరికీ తెలుసుకున్న కథే. ఇంతకుముందు కూడా మనం ఒక కథలో చెప్పుకున్నాం ఒక ఘట్టంలో. అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే ఇదిగో హనుమ నీ ఒక్కడి వల్లే ఆంజనేయ నువ్వు అంజనీపుత్రుడు కేసరీపుత్రుడు వాయుదేవుడు అంశతో వచ్చావు, నువ్వు ఒక్కడవే ఈ పనికి సమర్థుడివి. సీతాన్వేషణలో సీత జాడ తెలుసుకుని రామచంద్రుడికి జారవేయాలంటే సమర్థుడు నువ్వు ఒక్కడే అని చెప్పేసి ఆ హనుమంతుడిని ఒక రకంగా ప్రశంసల్లో పెట్టాడు, బలం ఏదో తెలియజెప్పాడు. నేను సిద్ధం దానికి ఏముంది నాకు అన్నాడు వెంటనే. అప్పుడు ఇంత సముద్రం ఉంది ఎక్కడ ఉంటుంది ఏమిటి అన్నప్పుడు ఈ జటాయువు అని చెప్పి జటాయు ఒక సోదరుడు సంపతి అని చెప్పేసి ఆ సంపతి పక్షి ఏం చేస్తుందంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ వీళ్ళంతా ఎక్కడున్నారంటే జంబూ ద్వీపంలో దక్షిణ ప్రాంతంలో ఆ కొన ప్రాంతం అంటే ఆ చివరికి అక్కడ వెళ్ళి ఎదుగుతున్నారు, సముద్రానికి దగ్గరలో ఉండి ఎదుగుతున్నారు, చూస్తున్నారు ఏం చేయాలి సముద్రాన్ని లంఘించాల్సిందే కదా అని అనుకుంటూ. అప్పుడు సంపాతి ఏం చెప్పంటే ఇక్కడికి 100 యోజనాల దూరంలో లంక ఉంది, రావణాసుడు యొక్క ఆ లంకకి వైపు తీసుకువెళ్ళిపోయాడు, తన లంకకి తీసుకువెళ్ళిపోయాడు, ఎత్తుకెళ్ళిపోయాడు రావణాసుడు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఈ వానలకు ఇచ్చాడనమాట. అప్పుడు అంగదరాజు ఇంత అయితే మరి ఏంటంటే హనుమ నేను బయలుదేరుతాను ఈ సముద్ర లంఘనానికి సిద్ధమయ్యాడు. ఇందుకు జాంబవంతుడు హనుమని బాగా పొగిడాడు, అతని యొక్క బలాలు ఏమిటో చెప్పాడు, వివరించి చెప్పాడు. బయలుదేరినప్పుడు ధైర్యంగా రాములు వారి ఇచ్చిన అంగుళీకాన్ని పట్టుకుని ఇంకా ధైర్యం తెచ్చుకుని ఆ 100 యోజనాలంటే సుమారు ఒక యోజన ఉంటే 9 మైళ్ళు ఇప్పుడు మన లెక్కల్లో చెప్పాలంటే
900 మైళ్ళు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు జాంబవంతుడు చెప్పడం, తన బలాలు తనకు తెలియడం, ఆ రకంగా విశాల సముద్రాన్ని దాటాలనుకోవడమే ఎక్కడట మహేంద్రగిరి అనే ఆ ప్రాంతం నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఆ సిద్ధం అవడంతో అక్కడ మొట్టమొదట ఒక ఆటంకం ఆయన తొలగించుకుని విశాల సముద్రాన్ని లంఘించడమే మొట్టమొదటి ఆటంకం. ఆయనకి లంఘించాలనుకోవడమే ఆటంకం తొలగించినట్టుగా మనం భావించాలన్నమాట. ఇక ఆ సముద్ర లంఘనం వీరావేశంతో వాయువేగంతో బయలుదేరినప్పుడు కాస్త దూరం వెళ్ళాడో లేదో రావణుడు అనే ఒక పర్వతరాజు ఈయనకి ఒక దైవ కార్యం రామకార్యం గురించి వెళుతున్నాడు అని చెప్పి సముద్రుడు చెప్పిన మీదట అక్కడ కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్తే ఆంజనేయ స్వామికి అలసట ఉండదని చెప్పేసి అక్కడ అడ్డుపడ్డాడు. అక్కడ ఒక అడ్డంకి క్రియేట్ చేశాడు. ఉద్దేశం మంచిదే, మైనాకుడికి ఉద్దేశం మంచిది. అంతకుముందు ఈ వాయుదేవుడు ఏదో మైనాకుడిని ఏదో ఒక సందర్భంలో రక్షించాడు కాబట్టి వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఆతిథ్యం ఇచ్చి పంపిద్దాం, నేను కాసేపు విశ్రాంతి తీసుకువెళ్తాడనే ఉద్దేశంతో సముద్రుడు చెప్పిన సలహా మేరకు అక్కడ ఆపాడు. దాంతో ఆంజనేయుడికి ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకయ్యా నన్ను అడ్డుకుంటున్నావు? నేను రామకార్యార్థం వెళ్తున్నాను, సీతాన్వేషణ అంటే సీత జాడ తెలుసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు ఆపేవి ఎందుకు అని అడుగుతాడు. లేదు నీకు నాకు దురుద్దేశం ఏం లేదు, నీకు నాకు ఆతిథ్యం తీసుకువెళ్తాను, నువ్వు ఆతిథ్యం ఇచ్చినా నన్ను ఏ రకంగా ఆపినా నాకు ఆటంకం కల్పించుకు, నా అడ్డు తొలుగు, నేను మళ్ళా వచ్చినప్పుడు చూద్దాలే నీకు ఇంకోసారి, నువ్వు ఆతిథ్యం ఇది కానీ నాకు ఇప్పుడు టీ బ్రేకులు లాంటి బ్రేకులు ఏం లేవు అని చెప్పి ఆ ఆటంకం తొలగించుకుని మాటలతో మంచిగా వద్దు అన, నీకు ఆతిథ్యం ఇస్తామంటే ఆయన మీద అరవకూడదు, యుద్ధం చేయకూడదు కదా. సరే ఆయనకి నచ్చజెప్పి మైనాకుడికి మరొకసారి తీసుకుంటానని మర్యాదగా తిరస్కరించి అక్కడికి వెళ్ళాడు. మొట్టమొదటి విశాల సముద్రం దాటాలన్నప్పుడు జాంబవంతుడు ఈయన బలాన్ని చెప్పితే అప్పుడు తన బలం తను తెలుసుకుని ఒక ఆటంకాన్ని అధిగమించినట్లుగా మనం భావిస్తే, రెండోది మైనాకుడు అనే పర్వతరాజు ఆతిథ్యం ఇస్తానంటప్పుడు నేను ఆగను, నాకు అడ్డుపడకు, నాకు ఆటంకం కల్పించుకొని చెప్పి ఒక మర్యాదపూర్వకంగా తిరస్కరించి, ఒక రకంగా చెప్పాలంటే ఆగకుండా తన రెండో అడ్డంకిని అధిగమించి ముందుకు సాగాడు ఆంజనేయ స్వామి. ఎన్ని చెప్పుకున్నాం, లంకకు వెళుతున్న దారిలో సముద్ర లంఘనం చేసేటప్పుడు ఈయనకి అక్షరాల 5 ఆటంకాలు ఏర్పడ్డాయి ఆంజనేయ స్వామికి. సో అది అయిన తర్వాత అలా వెళ్తుంటే ఇది ఆంజనేయ స్వామికి నిజంగా శక్తి ఎంత అని చెప్పి దేవతలు పరీక్షించాలనిపించి నాగమాత సురస అని ఒక ఆవిడ ఉంటే ఒక పని ఆవిడకి అప్పు చెప్తారు. ఆంజనేయ స్వామి లంక గెలుపుతున్నాడు, సముద్రం మీద లంఘిస్తున్నాడు, సముద్రం మీద కనపడతాడు, అతను ఏమిటనేది మనం గమనించాలి కాబట్టి, శక్తితో పరీక్షించాలి కాబట్టి అక్కడ ఎలా ఫేస్ చేయగలడు, నువ్వు ఒక్కసారి అడ్డుకో అని చెప్పి ఒక నాగబాధ అని చెప్పి ఆ సురస ఆవిడ పేరు, ఆ సురస అడ్డుపడింది. ఆవిడ కూడా చాలా రిక్వెస్ట్గా ఇక్కడ మైనాకుడికి ఇంత ముందు ఎలా చెప్పాడు, ఆవిడ అడ్డంగా నిలబడి నాకు ఇదేం కుదరదు, నాకు ఆహారం కావాలని చెప్పి ఆవిడ ఒక మాయావి అనమాట, మాయలు గల లేడీ, నాకు ఆహారం కావాలి, నువ్వు ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నేను ఇప్పుడే మింగేస్తాను అంటాడు. కాదమ్మా, నేను లంకకు బయలుదేరాను, సీతమ్మ తల్లి జాడ కోసం అక్కడ రామచంద్రుడు విలపిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, నేను నా కార్యార్థినే వెడుతున్నాను తప్పితే కాలక్షేపానికి వెళ్ళట్లేదు, నేను వచ్చేటప్పుడు నీకు నిజంగా ఆహారాన్ని అవుతాను సురస మాత అని ఈవిడ ఎన్నో రకాలుగా ఆవిడ అలా అడ్డంగా నిలబడిపోయింది, స్ట్రైట్గా అడ్డంకి, ఇంకా ఆటంకం కాదు అడ్డంకి. అప్పుడు ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు అంటే 8 రకాల సిద్ధులు విద్య ఉంది ఆయనకి. ఆయన వెంటనే ఏం చేశాడంటే, సురస మనం మంచిగా చెప్తే వినేటట్లేదని చెప్పి నేను నిన్ను తినేస్తానని చెప్పి ఇలా నోరు తెరుచుకొని కూర్చుంది. ఆవిడ ఇంత తెరిస్తే ఇంకా అంత పొడుగు అయ్యాడు, అంత తెరిస్తే ఇంకా అంత పొడుగు నోరు తెరిచింది. అలా నోరు తెరుస్తూ అలా తెరిస్తే అప్పుడు ఏం చేశాడు, అంత ఒక్కసారిగా చాలా పెద్దగా అయిపోయినవాడు ఇది చిన్న అంగుష్ట మాత్రం అంగుళంలో అంత సైజు అయిపోయి ఆ నోరులో దూరి టక్కన బయటకు వచ్చేసి తన పని మీద తన లంకకి బయలుదేరాడు. మళ్ళీ ఎగురుకుంటూ సముద్రం మీద బయలుదేరాడు. ఈ రకంగా సురస ఉద్దేశపూర్వకంగా ఒక ఆటంకాన్ని సృష్టిస్తే తన సిద్ధుల్ని వాడి ఆవిడనేమి ఆవిడేం చేయకుండా బయలుదేరి మళ్ళా ఈ సముద్ర లంఘనం మొదలెట్టాడు. అంటే ఇక్కడ ఎన్నోది, ఇది 3వ ఆటంకం. మనం ఎన్ని చెప్పుకున్నాం, 5 ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పాం. ఎక్కడి నుంచి మహేంద్రగిరిలో మొదలుపెట్టి లంకలో చేరి గేటు దాకా వెళ్ళే వరకు చూస్తే సముద్రం మీద హాయిగా ప్రత్యక్షంగా ఎగిరిపోయాడు, విమానం ఎగిరినాడు అనడానికి లేదు. సరే 4వ ప్రదేశం కొంత వెళ్ళేసరికి అక్కడ సముద్రం లోపల సింహిక అనే ఒక రాక్షసు ఉంది.
దానికి ఏంటంటే అది ఛాయాగ్రాహి అంటారన్నమాట. అంటే ఏదైనా నీడ చూస్తే ఆ నీడను బట్టి ఆ యొక్క ఆబ్జెక్ట్ని కిందకి లాగేసి ఆ సముద్రంలోకి తీసుకెళ్ళి చంపి తినేస్తుంది. దానికి ఎంత మహత్యం చూడాలి. దానికి ఎంత ఈ మాయలో ఛాయ మాత్రంగా ఛాయ కనపడితే చాలు. అలా ఆంజనేయ స్వామి ఇలా ఎగురుతుంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క నీడ ఉంటుంది కదా, ఆ నీడ పట్టుకుని లాగేద్దాం అనుకుంది. ఈయన గ్రహించాడు. గ్రహించి ఇంక ఆయన ఓపిక లేదు, వెళ్ళిపోవాలి. అక్కడ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవాలి కదా. ఈయన ఏం చేశాడంటే పెద్దగా శరీరం పెంచి ఆ సింహిక లోపలికి ఉదరంలోకి దూరి ఆయువు పట్టు ఉంటాం కదా, ఆవిడ ప్రాణం ఎక్కడుందో చూసి ఆ ప్రాణం మీద ఒక్క గుద్దు గుద్ది ఆ సింహికని మట్టు పెట్టి చంపేసి ఇంకా అక్కడ ఇంకేం లేదు, మాటలు లేవు, మంత్రులు లేవు. ఆ ఛాయ బట్టి లాగుదాం చేసింది. ఏంటి నన్ను ఇలా లాగుతుందా అని చెప్పేసి గ్రహించుకున్నాడు విషయాన్ని. మహాజ్ఞాని కదా, జ్ఞానినాం అగ్రగణ్యం అంటారు ఆయన్ని. అలాగా 4 ఆటంకమైనటువంటి సింహిక అనే సముద్రంలో ఉండే ఒక రాక్షసిని చంపి తన ఆటంకం తొలగించుకున్నాడు. సరాసరిగా లంకలో దిగాడు. ఇంకా బాగానే ఉంది, లంకలో దిగా ఇంకా లంక అంతా అన్వేషించి సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్న సమయంలో లంకలో ఆ లంక దానికి దేశానికి రాజ్యానికి లంకిణిని అక్కడ ఆవిడ ఒక ఇదనమాట కాపలా కాసి ఒక వాళ్ళకి చాలా గొప్ప విషయం ఏంటంటే లంకిణి అనే ఒక దేవత, వాళ్ళకి లంకిణి దేవతగా చూస్తారు వాళ్ళు. ఆ లంకిణి అనే ఒక రాక్షసి ఎదురవుతుంది. ఈయన చాలా జాగ్రత్తగా వెళ్ళినప్పుడు దొరికిపోయాడు అక్కడ. చాలా చిన్న పిల్లవాడిలాగా పిల్లిలాగా వెళ్ళాడు లోపలికి వెళ్దామని. ఎవర్రా నువ్వు, ఏమిటి అది అని చెప్పేసి లంకిడి ఒక ఇది బాగా గట్టిగా చేస్తే నన్ను కన్నుగప్పి నేను మొత్తం ఈ లంకకే నేను సెక్యూరిటీని, నన్ను కన్నుగప్పి వెళ్ళడానికి నువ్వు అంత సాహసించమని చెప్తే లేదమ్మా అది లంకని చూసి వస్తానే ఏదో చెప్పాడు. వెళ్ళే అక్కడ ఒక ఆటంకం ఏర్పడింది. ఈ లంకిని ద్వారా ఒక ఆటంకం ఏర్పడింది. ఏర్పడిన తరువాత అక్కడ మాట వినకపోతే లంకిని ఒక గుద్దు గుద్దుతుంది. నువ్వు ఆడదానివని నేను ఉపేక్షించి నేను కొట్టకుండా ఉంటే నువ్వు ఇలా చేస్తావని చెప్పి ఒక ఎడం చేత ఒక గుద్దు గుద్దేసరికి దానికి కళ్ళు బయర్లు కమ్మి లంకిని కింద పడింది. అప్పుడు చెప్పింది, సారీ ఆంజనేయ స్వామి, అదే హనుమ, నువ్వు వస్తావని నాకు ఇంత ముందే తెలుసు. నీ వల్ల ఇప్పుడు రావణాసురుడు యొక్క వినాశనం ఇక్కడతో ప్రారంభమైందని చెప్పి ఆ లంకిని సరే నువ్వేం చూస్తావో చూసిరా అని చెప్పేసి ఆవిడటం తప్పుకుందనమాట. అంటే ఈ రకంగా లంకలోకి ప్రవేశించేసరికి సముద్ర లంఘనం అంటే సముద్రం మొత్తం విశాల సముద్రాన్ని దాటి లంకలో చేరే వరకు ఆంజనేయ స్వామికి 5 రకమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి. 5 రకాల ఆటంకాలు ఆయన బుద్ధి బలాన్ని అలాగే దేహ బలాన్ని అవన్నీ ఉపయోగించి వాటిని అధిగమించాడు. ఆయన మొత్తానికి మనకు తెలిసిన విషయమే లంకలోకి వెళ్ళడం, సీత జాడ తెలుసుకోవడం, అది తీసుకొచ్చి రామచంద్రుల వారికి చెప్పడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక్కడ మనకి ఏంటంటే సాక్షాత్తు దైవాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామికే ఆయన ఒక కార్యక్రమంలో ఒక టాస్క్లో 5 సార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. ఆటంకాలన్నింటినీ అధిగమించి దాటుకుని చివరికి ఆయన గెలుపు బాట పట్టాడు. అయితే మనకి తులసీదాస్ అని చెప్పి రామభక్తుడు హనుమభక్తుడు మనకు తెలుసు. ఆయన ఒక మాట అంటాడు, రామచరితమానస్ రాస్తాడు, ఆంజనేయ స్వామి 5 ఆటంకులు దాటుకుని లంకని చేరుకోవడం ఏంటి, సముద్ర లంకనం చేసి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక దోహా రాస్తాడు హనుమాచార్య. ప్రభు ముద్రిక మేలిముఖమాయి జలది లాంగిగయ అచరజనాయి. ప్రభు శ్రీరామచంద్ర ప్రభు యొక్క అంగుళీయకం ఆంజనేయ స్వామి దగ్గర ఉండగా ఆంజనేయ స్వామి యొక్క ఆటంకాలు ఎందుకు దాటలేడు అనే ఉద్దేశంతో ఈ హనుమాన చాలీసాలో ఈ మాట రాస్తాడు అన్నమాట. నిజంగా ఏది ఏమైనా ఆయన అంగుళీయకం అంటే ఆయన ఉంగరం ఈ దగ్గర ఉండే ఆ కారణం కావచ్చు, అలాగే ఆంజనేయ స్వామి మహాశక్తి సంపన్నుడు కావచ్చు, మొత్తానికి ఆయన లంకకి చేరుక ఆంజనేయ స్వామికి 5 సార్లు ఆటంకాలు అవన్నింటినీ దాటుకుని ఆయన అనుకున్న ప్రకారం లంకకి వెళ్ళాడు. దీన్ని బట్టి మనకి ఆంజనేయ స్వామి యొక్క దీన్ని చూస్తే మన ధైర్యాన్ని వదలకుండా మనం తలపెట్టిన కార్యక్రమంలో ఆటంకాలు ఎన్ని ఏర్పడినా మనం ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆటంకాలు ఆయనే అధిగమించడం, ఆయనకే ఎదురయ్యాయి, మనమెంతో అనుకుని ఆయన తలుచుకుని అలాగే మనకు ఎదురయ్యే ఆటంకాలు కూడా మనం దాటుకుని మొత్తానికి విజయ పదంలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పడమే ఈ యొక్క కథ యొక్క ముఖ్య సారాంశం. మళ్ళీ మరో అంశంతో ముందుకు వెళదాం. జై శ్రీరామ్.